ఓకే, ఈరోజు యాక్టివిటీ ఏంటంటే కొలవడం మరియు సరిచూడడం. ఇక్కడ కొన్ని పెట్టున్నా అనమాట, కొన్ని వస్తువులు. అవేందో ఫస్ట్ చెప్పండి. ఇది ఎందుకు, ఇది ఇక్కడ ఏంటిది? ఏంటిది? స్టేడియోమీటర్. ఏం చేస్తాం దీంతో? గుడ్. ఇదేంటిది? వెయింగ్ మిషన్. ఏం చేస్తాం దీంతో? ఏం చేస్తాం? వెరీ గుడ్. విశ్వా, నువ్వు ఇట్రా అమ్మా. ఇప్పుడు నేను చెప్పేది విను. జానతో ఆ టేబుల్ ఎంత ఉందో కొలువు. చూడండి, బాగా చక్కగా పెట్టు జాన. 1 2 7 8 ఉంది. ఆ టేబుల్, ఆ బెంచ్ ఎంత ఉంది? 8 జానలు ఉంది. ఇలా పెడితే ఏమంటాం? దాన్ని జాన అంటాం. వెరీ గుడ్. పైకిలే. ఆ చాప ఉంది కదా, ఆ చాప అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు ఎన్ని అడుగులు ఉందో కొలు. చక్కగా బాగా చక్క కాలు దక్క. 1 చక్కగా పెట్టాలి. 7 9 వెరీ గుడ్. ఎన్ని అడుగులు ఉంది? 9 అడుగులు ఉంది. అడుగులంటే మన పాదాలతో కొలవాలి. జాన్ అంటే దేంతో కొలవాలి? చేత్తో. గుడ్. ఇప్పుడు ఇక్కడికి షీమా నూరా హైట్ చూడు. షీమా హైట్ చూడు. హైట్ ఎంత ఉందో చూడు. చక్కగా నిలబడు షీమా. చక్కగా. గుడ్. చెయ్యి ఎక్కడ పెట్టాలి? బాగా చక్కగా పెట్టు. తల చక్కగా పెట్టు. నువ్వు అటు చూడు. గుడ్. వెరీ గుడ్. షీమా నువ్వు వెళ్ళు. నూరా పాప. మోక్ష నూరా. మోక్ష చక్కగా నిలబడు. పెట్టు. పెట్టు బా, చక్కగా పెట్టు. అంతే, జుట్టు పట్టుకోకూడదు మా తల. అది. ఇప్పుడు షీమా ఎత్తుందా, మోక్ష ఎత్తుందా? గుడ్. పో, ఇంకెళ్ళు పాప, ఎల్లు. తర్వాత ఇక్కడ కొన్ని బాల్స్ ఉన్నాయి చూడు. వాటిల్లో అన్నిటికన్నా చిన్న బాల్ ఏది చూపించు. చిన్నది. గుడ్. అన్నిటికన్నా పెద్ద బాల్ ఏది? వెరీ గుడ్. తర్వాత ఇక్కడ కొన్ని పుల్లలు ఉన్నాయి, స్టిక్స్. వాటిల్లో అన్నిటికన్నా పొడవుగా ఉండేది. పొడవుగా. వెరీ గుడ్. అన్నిటికన్నా పొట్టిగా ఉండేది? గుడ్. తర్వాత అదేంది? ఏముంది అక్కడ చూడు. ఇదేంది? ఇది తక్కెడ. తీసుకో, తక్కెడ తీసుకో. పట్టుకో ఫస్ట్. ఎలా ఉంది? కరెక్ట్, బాగా పట్టుకో దాన్ని. ఇప్పుడు అది దాంట్లో అది వెయ్యి. ఒకటి వెయ్యి. ఏమైంది? ఎందుకు వచ్చింది? బరువు ఉంది కాబట్టి కిందకు వచ్చింది. అది ఏమైంది? ఇది పైకి వచ్చింది. వెరీ గుడ్. నూరమ్మ అక్కడ పెట్టేసి. అబ్బాయిని బరువు చూడు. ఎక్కు, దాని మీద ఎక్కు. ఇట్రా, ముందుకు రావాలి బాగా చక్కగా. మోకాళ్ళ మీద కూర్చొని చూడాలి. ఎంత ఉన్నాడో చూడు. నీ చేతులది దాని మీద. ఇక్కడ చూడు. ఎంతున్నాడు? 13 ఉన్నాడు. వెరీ గుడ్. నువ్వు వెళ్ళు. ఇప్పుడు మీకు దీనిలో కొలతలు సరి చూడడం అనేది అర్థమైందా లేదా?
అంటే ఏది పెద్దది, ఏది పొడవుగా ఉంది, ఏది ఎన్ని అడుగులు ఎలా కొలవాలి అలా అనేది మీకు ఇప్పుడు తెలిసిందా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి మరి.